దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణము. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. బిల్వవృక్షాన్ని కనుక స్పర్శిస్తే ముట్టుకుంటే సమస్తమైనటువంటి దోషాలు నివృత్తి అవుతాయిట. అలాగే బిల్వదళాన్ని ముట్టుకోవడం వల్ల పాపాలు నివృత్తి అవుతాయి. అలాగే బిల్వదళం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి త్రినేత్రుడు. అంచేత పరమేశ్వరుడికి అర్చన చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలాలను పొందుతాము అని. అంతేకాదు లక్ష్మీదేవి యొక్క తపస్సు వల్ల మారేడు వృక్షము వృద్ధి చెందింది, ఉత్పన్నమైంది అని చెబుతూ ఉంటారు. అలాగే మైత్రాయణము అనేటువంటి సంహితలో కూడా సూర్యరశ్మిలోంచి పుట్టింది అని చెబుతూ ఉంటారు. అంతేకాదు శతపథ బ్రాహ్మణంలో ప్రజాపతి యొక్క మధ్యలోంచి పుట్టింది అని ఇలా అనేక పురాణాల్లో అనేక విధాలుగా చెప్పబడినటువంటి ఈ బిల్వ వృక్షము, మారేడు వృక్షం ఏదైతే ఉన్నదో ఇది బ్రహ్మవర్చస్సు పొందడం కోసం, సూర్యుని యొక్క మెప్పు పొందడం కోసమై చేసేటువంటి కామ్యయాగంలో దీన్ని ఈ బిల్వము యొక్క ఆ మారేడు వృక్షము యొక్క కొయ్యను ఉపయోగిస్తారట, యోపంగా నిలబెడతారట. ఇలాంటివి 6గా నిలబెడుతూ ఉంటారు అని. ఇలా విశేషమైనటువంటి యోగ్యత, ఒక ప్రత్యేకమైనటువంటి యాగం కోసం, యాగాల కోసం ఈ యొక్క యూపాన్ని నిలబెడుతూ ఉంటారు అని. ఇలా అశ్వమేధ యాగంలో అనేకంగా చేస్తూ ఉంటారు అని. వీటి వల్ల బ్రహ్మవర్చస్సు వస్తుంది అనేటువంటిది మనకి పురాణ ఇతిహాసాల్లో అనేక ఇతిహాసాల్లో చెప్పబడింది. అయితే ఇక్కడ బిల్వ నిలయ, అమ్మవారు బిల్వవృక్షం ఎందు నిలయ ఉంటుందిట. అందువల్ల డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మా గురువులు, నాకు దైవ సమానులు. వారి యొక్క అనుగ్రహం వల్ల, వారు కాశీవాసి ప్రస్తుతానికి, వారి యొక్క అనుగ్రహం చేత వారి చేత వితరణ చేయబడేటువంటి మారేడు మొక్కలని ప్రతి ఇంటిలో కూడా ఉండవచ్చు అని వారి ద్వారా వితరణ చేయించేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. దేవస్థానం వారి సహకారంతో, అలాగే మా గురువు గారి యొక్క అనుగ్రహంతో, మా గురువు గారి చేత పెంపబడినటువంటి ఈ మొక్కలన్నీ కూడా తలొక్కొక్కటి కూడా ఇవ్వడం జరుగుతుంది. యావండి చాలామందికి అనుమానం ఉండొచ్చు, యావండి బిల్వ వృక్షాన్ని, ఆ మారేడు వృక్షాన్ని ఇంట్లో నాటుకోకూడదేమో, దీనికి ముళ్ళుంటాయి కదా, కంటక వృక్షం కదా, మరి ఇంట్లో పెట్టుకోవచ్చా అని. ఒక్క మారేడు మొక్క మాత్రం పెట్టుకోవచ్చు. రుచిగా ఉండేటువంటి నిమ్మ మొక్క మాత్రం మనం పెట్టుకుంటున్నాం, అది దోషంగా చెప్పబడింది. అవి తోటల్లో మాత్రమే పెరగాలి. కానీ ఈ కంటక వృక్షం అయినప్పటికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం చేత ఉత్పన్నమైనటువంటిది, లక్ష్మీప్రదమైనటువంటిది, లక్ష్మీ స్థిర నివాసం ఉండేటువంటి మారేడు మొక్క ప్రతి ఇంట్లో కూడా ఉండవచ్చు. అంతేకాదు ఆ మారేడు పత్రము, పతంచనేదేది పత్రహాని, ఈ పత్రము ఎండిన తరువాత భూమి రాలుతుంది. మనం పూజ తెలిసినా తెలియకపోయినా లింగానికి మారేడు పత్ర అర్చన చేసినటువంటి పుణ్యఫలం ఎండగా రాలినటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి వృక్షము యొక్క ఆ పత్రము భూమి మీద పడడం ద్వారా భూమి లింగ రూపంలో ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుడికి అర్చన చేసినటువంటి పుణ్యఫలం సంపూర్ణంగా సంప్రాప్తమవుతుంది అని. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ స్థిర నివాసమైనటువంటి మారేడు మొక్కని, ఒక్క మొక్కని నాటుకున్నట్లయితే మహత్తరమైనటువంటి యోగ్యత కలుగుతుంది. పరమేశ్వరుని యొక్క ప్రీతికరమై, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం కోసమై ఈ మారేడు వృక్షం ప్రతి ఇంటా కూడా ఉండదలిచినటువంటిది, ఉండవలసినటువంటిది. కాబట్టి అంతేకాదండి, ఇది భగవద్భక్తి ఈ విధంగా ఉండగా ఇంకొక రూపం కూడా ఉన్నది. ఓజోన్ పొరని బెజ్జాలు పడుతున్న కారణంగా ఆ ఓజోన్ పొరని మళ్ళీ రీఫిల్ చేయడం కోసమై, పూడ్చడం కోసమై మారేడు పత్రదళాల ద్వారా వచ్చేటువంటి ఆ కాంతి రేఖలు ఏవైతే ఉన్నాయో, ఆ రసం ఏదైతే ఉన్నదో అది ఆ ఓజోన్ పొరని మళ్ళీ రీఫిల్ చేస్తుంది. ఆ కారణంగా కూడా మారేడు, లోకాన్ని రక్షించేవాడు రాజు కదా, అంచేత మారేడు నేను చేసేటువంటిది మారేడు మొక్క పెంచితే ప్రతి ఒక్కరూ కూడా రేడులే అవుతారు, అంటే రాజులు అవుతారు. అంటే లోకాన్ని రక్షిస్తున్నారు కాబట్టి, ప్రాణుల్ని రక్షిస్తున్నారు కాబట్టి, సూర్యకాంతిని ఏ విధమైన మలినములు లేకుండా ఇబ్బంది లేనటువంటి కిరణములని భూమి మీదకి ప్రసరింపజేసేటువంటి విధంగా ఈ చెట్లు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ చెట్లు నాటిన వారందరూ కూడా రాజుతో సమానమైనటువంటి వారిగా కూడా
మనం అనుకోవచ్చు. అటువంటి మహత్తరమైనటువంటి ఆ మొక్కలు ఇప్పుడు పంపిణీ చేయబడతాయి. మా గురువు గారి ద్వారా పంపించబడినటువంటివి. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క మొక్క తీసుకుని చక్కగా వృక్షాన్ని వృద్ధి చేయండి. తద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సంపదను పొందండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, దానితో పాటు పరమేశ్వరుని యొక్క రామేశ్వర అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ, ఇంకొక 10 నిమిషాల్లో మారేడు మొక్కలు వరుసగా వచ్చినట్లయితే ఒక క్యూ ప్రకారం అందరికీ కూడా సాధ్యమైనంత వరకు అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా తులసి మొక్కలతో పాటు వాటిని పంచిపెట్టడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యాం పృథివీం సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్పద నిర్భయ. అపుత్రిణ పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవా జీవంతు శరదాం శతం. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.